వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉప్పల్ బీజేపీ నాయకులు ఫణీంద్ర ఉన్నారు. రాజకీయ పరంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల పరంగా కొన్ని విషయాలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఫణీంద్ర గారు. బీజేపీ పార్టీలో మీరు 2004 నుంచి 2013 నుంచి అంటే మీరు 2009లో వచ్చారన్నది. 2009లో నేను జేఏసీలో కమిటీలో పనిచేశాను. నేను తెలంగాణ యాక్చువల్గా బేసిక్గా నేను తెలంగాణ ఉద్యమకారుడిని. నాకు అదివరకు ప్రొఫెషన్ అంతా నాది డయాగ్నోస్టిక్స్ మెడికల్ ఉండే. సో దాని తర్వాత నేను 2009లో నేను తెలంగాణ మూమెంట్లో ఉద్యమం సమయంలో నేను కోదండరామ్ గారు నన్ను ఉప్పల్ చైర్మన్గా నియమించడం జరిగింది. నేను ఉద్యమం చాలా కీలక దశలో నేను దాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయి ఉప్పల్ డివిజన్ నుంచే చాలా కుల సంఘాలు అన్నీ ఏర్పాటు చేసి ఆ కుల సంఘాల నుంచి కూడా చాలా కీలకంగా పనిచేసి అన్ని కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పాటు చేసి చాలా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తారాస్థాయికి తీసుకెళ్ళి సక్సెస్ అయ్యడం జరిగింది. దాని తర్వాత నేను ఆఫ్టర్ డిక్లేర్ ఆఫ్ ద తెలంగాణ ఐ జాయిన్ ఇన్ ద బీజేపీ. ఓకే, మీరు తెలంగాణ సాధించిన తర్వాత బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒకటి చాలా మంచి ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అనేది ఇది ఒక జాతీయ పార్టీ. ఒకటి దాంట్లో ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఒకటి, సమానత్వం ఒకటి, బాధ్యత, ప్రజల పట్ల జవాబుదారీతనం గల ఉన్న ఏకైక పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను. కాబట్టి నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్ష హోదా కల్పించింది. మీరు ఇంకోటి ఇన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఎవరికి ఏ కార్యకర్తకైనా సరే కష్టపడే కార్యకర్తకి ఖచ్చితంగా గుర్తింపునిచ్చేది ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళడం జరిగింది. 2013లో మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు కదా, మీరు ఆ పార్టీ నుంచి నేర్చుకుంది ఏంది? పార్టీ నుంచి నేర్చుకోవడం ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్ గల వ్యక్తిని. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను డిసిప్లైన్ నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఆ డిసిప్లైనే నేను చూసుకున్నట్లయితే నేను పాలిటిక్స్ అని ఎంటర్ కాగానే అంటే కొంతమంది నా మిత్రులు కానీ నా సహచరులు కానీ కొంతమంది పాలిటిక్స్ ఇట్స్ అ పొల్యూట్ అది ఇది అన్నారు. జనరల్గా ఒకటి ఈ ఉన్న అన్ని పార్టీలోకి వెళ్ళే డిసిప్లైన్ గల పార్టీ అంటే బీజేపీ, సిద్ధాంతం గల పార్టీ. నేను దాదాపు జాయిన్ అయిన తర్వాత నేను క్రమశిక్షణగా కొంత మార్పు అయ్యాను కూడా. ఎందుకంటే సమయానుకూలంగా నడుచుకోవడం, ఒక మాట ఇస్తే తప్పకుండా తప్పకుండా పాటించడం, ఇంకోటి ప్రజల పట్ల సొసైటీ పట్ల అంకితాభావంతో ఉండడం, జవాబుదారీతనంగా ఉండడం, ఇవన్నీ కూడా నేను భారతీయ జనతా పార్టీ నుంచి నేర్చుకున్నాను. నేను బీజేపీ పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీ అని ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది కదా, దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఇది 100% మనము ఏకీభవించద్దు. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన పార్టీ అనేది మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం 2014 నుంచి అధికారంలో వచ్చినాక ఇదివరకు కూడా అధికారంలో వచ్చింది. అది ఎందుకంటే పూర్తిగా మెజార్టీతో రాలేదు. ఎన్డీఏ సపోర్ట్ తోటి కొన్ని సపోర్ట్ తోటి రావడం జరిగింది. కానీ 2014లో మనం కంప్లీట్గా మెజార్టీతో సాధించుకోవడం జరిగింది. కాబట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో మీరు ఎక్కడ కూడా చూడండి, ఈ మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా బాంబు పేలులు జరిగినాయా? ఎక్కడైనా ఏ దిశగా అయినా సరే ఈ మతాన్ని మనం ద్వేషించడం కానీ ఇవన్నీ జరిగినాయా? మీరు చూడండి, కొన్ని ప్రణాళికబద్ధంగా జరిగినాయే తప్ప 370 ఆర్టికల్లో కానీ ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయినా సరే రామ మందిరంలో కానీ ఏ మతానికి రెచ్చగొట్టడం లేదు, ఏ మతాన్ని ద్వేషించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ వాదన చేసేది ఇదే. ఒక వర్గానికి సంబంధించే బీజేపీ పార్టీ అనేది ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందరి పరంగా మాట్లాడాలి, ఆ పార్టీస్ మాట్లాడాల్సింది కేవలం విపక్ష పార్టీలే మాట్లాడతాయి, బీజేపీ మాత్రం ఒక వర్గానికి వెళ్తుందని ఒక వాదన ఉంది. ఎస్, నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు అనడంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు విఫలమయ్యారు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తారు. పూర్తిగా కాంగ్రెస్ కానీ ఇతరత్ర పార్టీలు కానీ పూర్తిగా వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తారు. ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం మనకు పనికిరాదు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే మనం గెలిచినా గెలవకున్నా చేయాల్సింది చేసే వెళ్తామని చెప్పి ఒక కఠిన నిర్ణయాలతో కొంచెం ముందుకెళ్తుంటుంది.
ఒక ఇప్పుడు అట్లా అనుకుంటే త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు, అది ఎవరికి న్యాయం చేసినట్టు అని చెప్పండి? ఏ మతాన్ని న్యాయం చేసినట్టు? త్రిబుల్ తలాక్ ఉంది, రిజర్వేషన్ విషయంలో కానీ ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ భాగంగా ఎంతోమంది ముస్లిం సోదరిమణులకి గ్యాస్ సిలిండర్ల ద్వారా కానీ లేకపోతే రేషన్ బియ్యం ద్వారా కానీ కరోనా సమయం, ఇప్పుడు కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్స్ అందరికీ ఇచ్చా తప్ప నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రైస్తవుడా అని ఇవ్వలేదే. ఉన్న 150 కోట్ల జనాభాకి ఖచ్చితంగా మోడీ గారు అందరికీ సమానత్వం చూపించారు అక్కడ వ్యాక్సిన్ విషయంలో కూడా. మరి అదేమంటారు దాన్ని? రేషన్ విషయంలో ఏమంటారు దాన్ని? ఇండ్ల విషయంలో ఏమంటారు దాన్ని? అంటే ఇప్పుడు అది చూపియారే, మరి అది ఎందుకు మాట్లాడరు వీళ్ళంతా? అంటే కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసం ఈ విధంగా చేస్తున్నారనే వాదన కూడా నేను వస్తుంది. ఓట్ బ్యాంకింగ్ ఎవరు ఎవరు చేస్తున్నారు? ఓట్ బ్యాంకింగ్ కోసం ఎవరు చేస్తున్నారు? మోడీయా? మోడీ ఓట్ బ్యాంకింగ్ కోసం అందరూ కావాలి, అందరూ బాగుండాలి. ఒకటే మనది ఏంటంటే మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇది మాత్రం ఖచ్చితంగా బీజేపీ సిద్ధాంతం. ఒక మతాన్ని ద్వేషించి మనం ముందుకెళ్ళాం. అది ముఖ్యంగా ప్రధానమంత్రి ఆయన ఇప్పుడు లోక్సభలో దాదాపు 400 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు కదా. ఏ ధీమాతో చెప్తున్నారు? ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? పూర్తిగా మనం చేసిన అభివృద్ధే. ఇప్పుడు చాలా 2000 మీరు మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు, టోటల్ లిస్ట్ అవుట్ పెట్టుకుంటే ఎన్ని స్కీమ్స్ వచ్చినాయి ప్రజలకి. ప్లస్ అదేవిధంగా మన సాంకేతిక పరంగా కానీ ఎకనామికల్గా పరంగా కానీ నెక్స్ట్ డిఫెన్స్ కానీ. ఇప్పుడు మనకి 3 దళాలు ఉంటాయి, వైమానిక దళాలు, త్రిముఖ దళాలు ఉంటాయి. ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ. ఈ మూడిట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ బ్రదర్, ఒక డిఫెన్స్ ఒక షూ తేవాలంటే మన ఇండియాలో తయారయ్యేది మళ్ళీ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. అంటే 24,000 పడేది. అది ఎక్కడ తయారు చేసేది? మన రాజస్థాన్లో. అరే వీళ్ళు ఎట్లా అంటే దానిలో కూడా కుంభకోణం. సో ఇటువంటివన్నీ మేక్ ఇన్ ఇండియా పరంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఎంత అగ్రగామిలో ఉందంటే మన దేశంలో. ఇప్పుడు ఇదివరకు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కటి మనం స్పెట్స్ తీసుకున్నా సరే, ఫోన్ తీసుకున్నా సరే, ఇటువంటి స్టాండ్స్ తీసుకున్నా సరే, చైనా మేడ్ ఇన్ చైనా. ఇప్పుడు కనిపిస్తుంది ఎక్కడన్నా? ఎప్పుడైనా వినిపిస్తున్నా రింగ్ టోన్లు? చైనా రింగ్ టోన్లు ఎక్కడ లేవు. సో దట్ ఈజ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ విషయం కానీ, మేక్ ఇన్ ఇండియా విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ అన్ని రంగాలుగా ఎక్కడ చూసినా సరే చాలా అభివృద్ధి పదాలను ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఆ అభివృద్ధి ఎజెండాతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా 400 సీట్లు బరాబర్. కవిత నిరచించి జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో ఉంది ఆమె. ఇదంతా కూడా బీజేపీ చేయిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మళ్ళీ తర్వాత బీజేపీ పార్టీ మొత్తం కావాలని చేయిస్తుంది ఇదంతా. మళ్ళీ దీనిపై మీరేమంటారు? అంటే ఒక ఈడీ కానీ సిబిఐ కానీ అది సపరేట్ ఆర్గనైజేషన్స్ అవి ఒకటి. అయితే సపరేట్ ఆర్గనైజేషన్స్లో ఈ సిబిఐ కానీ వాళ్ళని నామినేటెడ్ చేసేవాళ్ళు అటు అధికార పక్షం ఉంటుంది, అధికార పక్షం నుంచి ఒకరు ఉంటారు, ప్రతిపక్షం నుంచి ఒకరు ఉంటారు, జస్టిస్ నుంచి కూడా సుప్రీంకోర్టు జస్టిస్ నుంచి కూడా ఒకరు ఉంటారు. ఈ ముగ్గురు కలిసే అక్కడ సిబిఐ వాళ్ళని నామినేట్ చేస్తారు. అక్కడ ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఇప్పుడు ప్రతిపక్షం నుంచి కూడా ఉన్నారు కదా, ఓన్లీ బీజేపీ నుంచి సపోర్ట్ కాదు కదా, అటు సుప్రీం జస్టిస్ కూడా ఉన్నారు కదా. అది ఎట్లా అంటారు వాళ్ళని? అది దానికి సంబంధం లేదు. అది వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అది ఇక చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది అంతే దాని విషయంలో. ఇప్పుడు ప్రజెంట్ కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆయన దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు. కానీ ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ అయి ఉండొచ్చు అనే మాటలు కూడా అన్నారు కదా. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు మీ బీజేపీ పార్టీ తరఫున? బీజేపీ పార్టీ తరఫున అంటే ప్రస్తుతం జరిగే దీంట్లో అది రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది దీంట్లో. ఆయన బయట పెట్టడము ఇవన్నీ వాళ్ళు అంటే ఈ వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసిండు ఎప్పుడైనా బయటపడుతుంది, 100% బయటపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది. కానీ ఇక వాళ్ళిద్దరూ చీకటి దోస్తీలే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. అయితే కానీ దాంట్లో
ఎప్పుడైతే మనం కిషన్ రెడ్డి గారి స్టేట్మెంటు ఖచ్చితంగా నువ్వు బయట పెట్టాలి అని చెప్పి గట్టిగా స్టేట్మెంట్లు ఇచ్చారు 2-3 సార్లు, అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తొందరగా బయటకు వచ్చింది. లేకపోతే ఈ ఒప్పందాల మధ్యలో యాక్చువల్గా మీరు చెప్పాలంటే రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చీకటి ఒప్పందాలు అయినాయి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని. అయితే ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు కానీ మన మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎంటర్ అయ్యి, మన శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి ఎప్పుడైతే మేము గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు మీ అనగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అది వాస్తవాలు కాబట్టి అది బయటపడుతుంది. ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుంది? మేము అనుకుంటాం క్లీన్ స్వీప్ అనుకుంటున్నాం. 17 సీట్లు స్వీప్ అనుకుంటున్నాం. మాధవీలత గారు ఖచ్చితంగా విన్ అవుతారు. మాధవీలత గారు కూడా హైదరాబాద్ నుంచి తప్పకుండా స్వీప్ అనుకుంటున్నాం మేము. చూడాలి ఇక ప్రజలు ఎలా తీర్పిస్తారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి తప్పకుండా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లుప్తంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ 3 విషయాలకు వచ్చే వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి 2 బీఆర్ఎస్ నేతలే, రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఒక పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి సునీత మహేందర్ రెడ్డి గారు, ఆమె కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆమెనే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు. అయితే వీళ్ళ 3లో తీసుకున్నట్లయితే అంత అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక మొట్టమొదటిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నది మన రాజేందర్ గారే. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రికి వెళ్ళారు కరోనా సమయంలో కూడా. ప్లస్ ఆయనకున్న అవగాహన వీళ్ళిద్దరికీ లేదు. ఆయనకున్న పరిచయాలు వీళ్ళకున్నది. ఆయన గుర్తుపట్టే ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన గుర్తుపడతారు. ఇంకోటి, ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయనకున్న మంచి స్వభావం ఏంటంటే తిన్నవా అనే ఫస్ట్ తినేసి రా నా దగ్గరికి అంటాడు ఏ పని మీదకి వెళ్ళినా. అంటే అంత సౌమ్యుడు, అందరితో కలుపుగోలు ఉన్న వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్ గారికి అటు ఖచ్చితంగా ఒక రాజకీయ పరంగా కానీ లేకపోతే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కానీ ఇవన్నీ కూడా రాజేందర్ గారిని గెలుపు దిశగానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు మోడీ గారి ప్రభావం ఉంటుంది, రాజేందర్ గారి ప్రభావం ఉంటుంది. కాబట్టి 100% డ్యామ్ షూర్ మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కైవసం చేసుకుంటున్నాం. ఇది అండి మన జనహిత టీవీ తోటి ఉప్పల్ బీజేపీ నాయకులు ఫణీంద్ర గారు తమ యొక్క భావాలను అభిప్రాయాలను జనహిత టీవీతో పంచుకున్నారు. నెక్స్ట్ మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.